ప్రైజ్ లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుని కృపను బట్టి మీరందరూ సంతోషంగా ఉన్నారని నేను నమ్ముచున్నాను. ఈ రోజున నేను మాట్లాడే ఒక దేవుని యొక్క మంచి మాటలు ఏంటంటే శోధన గురించి. శోధనని ఎలా జయించాలి? దేవుడికి తెలీదా? దేవుని కుమారుడిగా నువ్వు జీవిస్తున్నప్పుడు, దేవుడు తండ్రిగా నీకు ఉన్నప్పుడు, నీవు శోధన పడేటప్పుడు దేవుడికి తెలియదంటారా? దేవుడికి తెలుసు. దేవుడు ఎందుకు శోధన నీకు ఎలా చేస్తున్నాడంటే, శోధనను సహించువాడు ధన్యుడు, వాడికి నేను జీవ కిరీటం ఇస్తా అంటున్నాడు. అలాగే ఆ శోధనని జయించడానికి నీలోనే ఒక వీరుని పెట్టాడు. పరిశుద్ధాత్ముడుగా, యేసయ్యగా నీలోనే ఆ శోధనని జయించడానికి ఒక హీరో, బాస్ నీలో నాలో మన అందరిలో ఉన్నాడు ఆయన. అందుకనే శోధనను సహించువాడు ధన్యుడు. శోధన వచ్చినప్పుడు మనం సోలిపోకూడదు. నా సహోదరి, నా సహోదరుడా, శోధన వచ్చినప్పుడు జయించాలి. ఎందుకు నాకే ఆలస్యము, నాకే ఎందుకు ఈ బాధ, నాకే ఎందుకు ఈ కష్టము, ఎందుకు? వై? నేను ఎవ్రీడే ప్రార్థన చేస్తున్నాను, అయినా కానీ నాకు ఇంకా రిలాక్స్ దొరకట్లేదు, నాకు ఇంకా విడుదల దొరకట్లేదు. ఎందుకు నాకు ఈ రోగము, ఎందుకు నాకు ఈ కష్టము, ఎందుకు నాకు ఈ ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ లేదు? అందరూ ఎంతోమంది లోకంలో బాగున్నారు కదా, వాళ్ళ లోకులు, కానీ నువ్వు లోకులు కాదు. నువ్వు దేవుని కుమారుడివి. శోధన సహించువాడు ధన్యుడు అన్నాడు. వాళ్ళకి చెప్పాల, నీకు చెప్తున్నాడు. దేవుని వాక్యానికి కనుక నువ్వు ఒబే అయితే, ముందుగా ఆయన యొక్క ఆజ్ఞని నువ్వు అనుసరించి ఉన్నట్లయితే దేవుడు నిన్ను ఎక్కడికో తీసుకెళ్ళి కూర్చోబెడతాడు. అలాగే కొన్ని వచనాలు, కొన్ని మాటలు మనం చూద్దాం. రెవల్యూషన్ చాప్టర్ 2వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట, మంచి మాట చెప్తుంది. చెవి గలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక, జయించువానికి దేవుని పరదేశులో ఉన్న జీవ వృక్ష ఫలములు భుజింపనిత్తును. ఎంత మంచి మాటలు చెప్తున్నాడు చూడండి ఇక్కడ. జయించువానికి అంట. నువ్వు శోధన జయిస్తే గనక నీకు పరదేశులో ఉన్న జీవ వృక్ష ఫలములు ఇస్తా అంటున్నాడు. సో మనం ఇక్కడ రాగానే చిన్న చిన్న వాటికి కష్టపడిపోతూ ఉంటాం, టెన్షన్ పడిపోతూ ఉంటాం. అలాగే 9వ వచనంకి రండి. నీ శ్రమను, దరిద్రతను నేను ఎరుగుదను. నీ శ్రమను, నీ దరిద్రను నేను ఎరుగుదను. అయినను నీవు ధనవంతుడివే. ఒకవేళ ఇక్కడ నువ్వు దరిద్రుడు అయినప్పటికీ, అయినా కానీ దేవుడు అంటాడంటే ఆత్మానుసారముగా నీవు ధనవంతుడివే. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దోషణ ఎరుగుదను. నీవు పొందబో శ్రమలకు భయపడకము. నీకు కలిగే శ్రమల గురించి నీవు భయపడకము అని చెప్తున్నాడు. ఇదిగో, మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణం వరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. ఎంత బాగా మాట్లాడుతున్నా చూడండి దేవుడు ఇక్కడ. 10 దినములు శ్రమ కలిగినా కానీ, ఒకవేళ అపవాదిని శ్రమలో పడవేసినప్పటికి కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నీవు నమ్మకంగా, ఫెయిత్ఫుల్గా ఉండు, నేను నీకు జీవ కిరీటం ఇస్తా అంటున్నాడు. జీవ కిరీటం తీసుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, శోధనలో పడకుండా ఉండినట్లుగా మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి అన్నాడు. ప్రార్థన చేయటం అంటే దేవుని యొక్క ఆత్మలో బలపడటం, దేవుని యొక్క శక్తిని పొందుకోవటం, దేవుని యొక్క వాక్యాన్ని నీ నోటి మీద ఆయన వాగ్దానాన్ని పలికినప్పుడు, ఆయన వాగ్దానపరుడు కాబట్టి ఆయన వాగ్దానంలో ఉన్న శక్తిని నువ్వు పొందుకోవటమే. దేవుడు అంటున్నాడు, నీ నోటి ద్వారా నా వాక్యమును కనుక పలికి ఉన్నట్లయితే నేను దూతని పంపించి నీ యొక్క ఏ సమస్య ఉందో ఆ సమస్యకి పరిష్కారం చూపుతానంటున్నాడు. అందుకనే నీకు శోధన ఉన్నదా, ఆలస్యం అవుతున్నదా, నీ ప్రార్థనకి ఇంకా ఎటువంటి రెస్పాన్స్ రావట్లేదా, ఎటువంటి విడుదల రావట్లేదా, నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే, నా ఆలస్యం వెనక దేవుడి యొక్క ఏదో ఒక గొప్ప ప్రణాళిక నా మీద ఉన్నది. ఆ ప్రణాళిక కొరకు మీరు ఎదురు చూడండి, నిరీక్షణ కలిగి చూడండి. అందుకే దేవుడు అంటాడు, నిరీక్షణ కలిగి నువ్వు ప్రార్థించు నా యందు అంటున్నాడు. నాతో మాట్లాడు, ప్రార్థనలో ఉన్న శక్తిని పొందుకో అంటున్నాడు.
అందుకనే అంటాడు, శోధన జయించువాడు ధన్యుడు అంటాడు, అది నీకు జీవకిరీటం ఇస్తా అంటున్నాడు. అందుకని దేవునితో, నీలో ఉన్న దేవునితో, నీలో ఉన్నాడు దేవుడు, ఇంకెక్కడా లేడు. హీస్ లివ్స్ ఇన్ యూ. నీతో ఉన్న దేవుడు, నీలో ఉన్న దేవుడితో నువ్వు సహవాసం చేయి. ఫస్ట్ ఫెలోషిప్ చేయి, దేవుడితో మాట్లాడు, ప్రార్థన చేయి. ప్రార్థనతో నీ యొక్క సమస్యలన్నిటికీ పరిష్కారానికి విడుదలను పొందుకో. ప్రార్థన చేయకుండా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయ్యగారు ప్రార్థన చేయండి అంటే కాదు. నువ్వు మాట్లాడు. నువ్వు దేవుని కుమారుడివి, నీకు అధికారం కలిగి ఉన్నావు. అధికారము వేరే వారి దగ్గర లేదు, ప్రతి ఒక్కరి దగ్గర ఉన్నది. దేవుని కుమారుడు అనబడిన తర్వాత నీ దగ్గర అధికారం ఉన్నది. ఆ అధికారంతో దేవుని నామంని బట్టి దేవునితో మాట్లాడు, దేవుణ్ణి అడుగు, అయ్యా నాకు ఈ విడుదల కావాలి, అయ్యా నాకు ఈ రోగం మీద విడుదల కావాలి, అయ్యా నాకు ఈ జాబు విడుదల కావాలి, అయ్యా నాకు జ్ఞానం విడుదల కావాలి, అయ్యా నాకు ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ కావాలి, అయ్యా నా అప్పులకు విడుదల కావాలి. నువ్వు దేవునితో మాట్లాడు. దేవుని దగ్గర నువ్వు మొర విడిస్తే దేవుడు అంటాడు, ఆపత్కాల దినములలో నా దగ్గరకు వచ్చి ఎవడైతే మొర విడిస్తాడో ఆడి మొర నేను వింటానన్నాడు. మొరను వినే దేవుడు, మొరను వినే దేవుడు. అందుకనే ఎంత విసుకుపోయినా, నేను ఎంత ప్రార్థన చేస్తున్నా, ఎంతగా నేను దేవుని దగ్గర యథార్థత కలిగి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నా, అయినా కానీ నాకు ఇంకా బ్రేక్ త్రూ రావట్లేదని అంటే దేవుడు అన్నాడు, విసుకుపోకుండా ప్రార్థన చేయంటున్నాడు. విసుక్కున్నా పర్వాలేదు, అయినా కానీ ప్రార్థన చేయి, మెలకువగా ఉండి నాతో మాట్లాడంటున్నాడు. ఎంత కష్టం ఉన్నా కానీ చాలామంది విశ్వాసం కలిగి ఉంటారు, కష్టం వచ్చినప్పుడు సోలిపోతారు. అరే నేను ఇంతగా ప్రార్థన చేస్తున్నానే, ఇంతగా నేను దేవునితో మాట్లాడుతున్నానే, ఇంతగా నేను ఉపవాసం ఉండి దేవుని దగ్గర నేను యథార్థత కలిగి జీవించినప్పటికీ నాలో ఎందుకు ఇలాంటి యొక్క విడుదలను పొందుకోలేదని విసుక్కుంటారు. కొంతమంది విసుకుపోతారు. దాని గురించి కూడా ఒక మంచి మాటలు చెప్తున్నాడు దేవుడు. విసుకుపోయినా కానీ నువ్వు నాతో మాట్లాడు, నాతో ప్రార్థన చేయంటున్నాడు. నువ్వు ఎప్పుడైతే కీప్ ఆన్ ప్రార్థన చేస్తా ఉంటావో నీ ఆలస్యంలో దేవుడు నీ విశ్వాసాన్ని గమనిస్తాడు. ప్రతి ఒక్కరి జీవితంలో ఆలస్యం ఉందంటే ఆ ఆలస్యం వెనక దేవుడి యొక్క గొప్ప ప్రణాళిక ఉందని మీరు నమ్మండి సహోదరి సహోదరుడా. దేవుడు నమ్మదగిన వాడు, వాగ్దానపరుడు. వాగ్దానం చేశాడంటే ఆ వాగ్దానము నీ జీవితంలో నెరవేరబడుతున్నది. దేవునితో నీవు విశ్వాసము కలిగి ప్రభువా ఇస్తే తీసుకుంటా, ఇవ్వకపోయినా సంతోషమే, నేను నీ కుమారుడుగా ఎంతైనా కానీ నేను శోధనని జయించు వాడిలాగా నీ దగ్గర నుంచి జీవకిరీటం పొందుకునే వాడిలాగా నేను జీవిస్తాను. నీతో నేను జీవఫల వృక్షంలో నీతో కలిసి తింటాను. అలాంటి ఫలమును, అలాంటి ఫ్రూట్స్ని ఎక్స్పెక్ట్ చేయి. శరీరానుసారంగా డబ్బు ఒకటే కాదండి ఆశీర్వాదం అంటే. చాలామంది ఏమనుకుంటారంటే డబ్బే ఆశీర్వాదం అనుకుంటారు. నో, మనీ ఈజ్ నాట్ ఎ బ్లెస్సింగ్. మనీ నీ అవసరానికి ఉపయోగపడుతుంది అంతే. మనీ నీ అవసరానికి ఉపయోగపడుతుంది. అలాంటి మనీ కన్నా నీ ఆత్మ చాలా గొప్పది. ఎందుకంటే నీ ఆత్మతో నీవు నిత్య జీవుడు అవుతావు. ఇక నీకు మరణమే లేదు. అది ఈ శరీరాన్ని కనుక నువ్వు ప్రేమించి ఈ శరీర కోరికల గురించి కానీ ఈ శరీర అవసరాల గురించే నువ్వు దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ నీ మొర విడిస్తే దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. అందుకే దేవుడు ఏమంటాడు, ధనం ఎక్కడుందో నీ హృదయం ఎక్కడుంది అంటున్నాడు. అందుకనే సహోదరి సహోదరుడా, శరీర అవసరాలు కావాలి, అలాంటి శరీర అవసరాలు వద్దా? కాదు, కావాలి. అందుకో మాట ఏమంటున్నాడు, 1 తిమోతి 6:17 ఒకసారి చూద్దాం ఒక వాక్యం. 1 తిమోతి 6:17 ఒక మాట ఏమంటున్నాడంటే, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా ఫ్రీలీ హీ హాస్ డొనేటెడ్ ఫ్రీలీ మనకి చేయు దేవుని యందే నమ్మికయుంచుడని మనకు ఆజ్ఞాపించుము. నువ్వు నమ్మకంగా దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నట్లయితే దేవుడు అంటాడంటే నీకు ధారాళంగా ఇస్తా అంటున్నాడు. ఏంటిది? ధనాన్ని. నమ్మకం ఉంటే చాలు, ధారాళంగా దేవుడు ఇస్తా అంటున్నాడు. సో దాన్ని వదిలేసి వాక్యాన్ని పట్టుకోండి, వాక్యంలోని జీవాన్ని పట్టుకోండి, వాక్యంలోని శక్తిని పట్టుకోండి, వాక్యంలోని జ్ఞానమును పట్టుకోండి, వాక్యంలోని బలమును పట్టుకోండి, వాక్యంలోని గొప్పతనాన్ని పట్టుకోండి, వాక్యంలో ఉన్న మర్మమును పట్టుకోండి. వాక్యము వెనక మర్మం ఉన్నది, వాక్యము లోతు కలిగినది, లోతులోకి వెళ్ళండి. వాక్యాన్ని ఏదో పైపని చదువుకునేది వెళ్ళేది కాదండి. వాక్యంలో మర్మము, శక్తి, బలము, జ్ఞానము సమస్తం ఉన్నది. ఎంత మీరు వాక్యము లోతుకు వెళతారో వాక్యంలో ఉన్న
జ్ఞానం మీకు అర్థమవుతుంది. జ్ఞానము ద్వారా మీకు వస్తుంది తెలివి వస్తుంది. తెలివి ద్వారా మీ సమస్యలన్నిటికీ కూడా విడుదలను దొరుకుతుంది. మీరు దేవుని కుమారుడిగా జీవించండి, దేవుని ఆత్మగా జీవించండి, దేవుని యొక్క ఆరాధికుడిగా జీవించండి, దేవుని యొక్క సాక్షిగా జీవించండి. దేవుడు అంటాడంటే శోధన జయించువాడు ధన్యుడు, వాడికి నేను జీవి కిరీటం ఇస్తా అంటున్నాడు. మరి జీవి కిరీటం పొందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా సహోదరి సహోదరుడా? అంతేగాని శరీరం కొరకు పాకులాడుతూ, శరీరాన్ని ప్రేమిస్తూ, శరీర అవసరాల కొరకు వెంపర్లాడుతూ ఉండమాకు సహోదరి సహోదరుడా. దేవుని ఆత్మగా బలం కలిగి, దేవుని యొక్క శక్తిని కలిగి జీవించాలని ఈ వాక్యము, ఈ మాటలు నీ హృదయాన్ని, తలంపును తట్టేలాగున, నీ తలంపులు, నీ మార్గములు దేవుని తలంపులుగా, దేవుని యొక్క మార్గములుగా మార్చాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ యొక్క వాక్యము నీ హృదయాన్ని వెలిగించును గాక. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.